అందరికీ నమస్కారం. తిరిగి స్వాగతం. మనం ఈరోజు ప్రపంచీకరణ భావన గురించి మాట్లాడతాము. ప్రపంచీకరణ అంటే ఏమిటి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో దేశ ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం చేయడం. ఇది దేశాల మధ్య పరస్పర అనుసంధాన ప్రక్రియ. విదేశీ వాణిజ్యం మరియు బహుళజాతి సంస్థల విదేశీ పెట్టుబడుల ద్వారా దీనిని సాధించవచ్చు. కర్మాగారం, యంత్రం, భూమి, భవనం మొదలైన వాటి రూపంలో ఆస్తిని కొనుగోలు చేయడం పెట్టుబడి. అభ్యాస ఫలితాలు. దేశాల అంతటా ఉత్పత్తి. మార్కెట్లో పాల్గొనండి. ఎంఎన్సీలు, మల్టీనేషనల్ కార్పొరేషన్. ప్రపంచీకరణ కారణాలు. ప్రపంచీకరణ యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు. ఎంఎన్సీల యొక్క ప్రయోజనాలు మరియు హానికరమైన ప్రభావాలు. ప్రత్యేక ఆర్థిక మండలి. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO. కీలక పదాలు. 1. ఎంఎన్సీలు, బహుళజాతి సంస్థ. 2. స్టిమ్యులేట్, ఏదైనా పెరగడానికి మరియు అభివృద్ధి చేయడానికి ప్రోత్సహించడానికి. సరళీకరణ, పరిమితుల తొలగింపు. అడ్డంకులు, ప్రజలు కలిసి ఉండడానికి నిరోధించే ఏదైనా. విదేశీ పెట్టుబడులు, ఒక దేశం నుండి మరొక దేశానికి నగదు ప్రవాహం. చర్చలు, చర్చల ద్వారా తీసుకురండి. దేశాలలో ఉత్పత్తి. ఉత్పత్తి ఎక్కువగా దేశాలలో నిర్వహించబడింది. ముడి పదార్థాలు, ఆహార పదార్థాలు మరియు పూర్తి ఉత్పత్తులు ఎగుమతి చేయబడతాయి. భారతదేశం ముడి పదార్థాలు మరియు ఆహార పదార్థాలను ఎగుమతి చేసింది మరియు పూర్తయిన వస్తువులను దిగుమతి చేసుకుంది. సుదూర దేశాలకు కలిపే ప్రధాన మార్గం వాణిజ్యం. ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులుగా మార్కెట్లో పాల్గొనండి. వస్తువులు మరియు సేవల నిర్మాతలుగా మనం వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవలు వంటి ఏ రంగంలోనైనా పనిచేయవచ్చు. వినియోగదారులుగా మనం మనకు అవసరమైన వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేసినప్పుడు మార్కెట్లో పాల్గొంటాము. ఎంఎన్సీలు, మల్టీనేషనల్ కార్పొరేషన్లు. ఎంఎన్సీ అనేది ఒక బహుళజాతి సంస్థ. ఇది ఒకటి కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని కలిగి ఉంటుంది లేదా నియంత్రిస్తుంది. ఎంఎన్సీలు చౌక కార్మికులు మరియు ఇతర వనరులను పొందగల ప్రాంతాలలో ఉత్పత్తి కోసం కార్యాలయాలు మరియు కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి ముందు వెతుకుతాయి. ఎంఎన్సీలకు వాటి తయారీ వస్తువులకు దగ్గరి మార్కెట్లు కూడా అవసరం. దీనికి నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు మరియు ఐటీ సిబ్బంది అవసరం మరియు కస్టమర్ కేర్ సేవలను అందించగల పెద్ద సంఖ్యలో ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తులు అవసరం. ఎంఎన్సీలకు కూడా అనుకూలమైన ప్రభుత్వం అవసరం. ఎంఎన్సీలు తమ ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఎంఎన్సీలు స్థానిక సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పరుస్తాయి. ఎంఎన్సీలు స్థానిక కంపెనీలను సరఫరా కోసం ఉపయోగిస్తాయి. ఎంఎన్సీలు
స్థానిక కంపెనీలను కొనుగోలు చేసి తమ ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించడం ప్రారంభిస్తాయి. ప్రపంచీకరణ కారకాలు. రవాణాలో వేగవంతమైన అభివృద్ధి. కంటైనర్ సర్వీస్, చౌకైన విమాన రవాణా మరియు మెరుగైన రోడ్లు మరియు రైల్వేలు వేగంగా డెలివరీకి దారితీశాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్. ఐటీ రంగంలో అభివృద్ధి టెలికమ్యూనికేషన్లో విప్లవాన్ని తీసుకువచ్చింది. బ్యాంకింగ్, కామర్స్, లెర్నింగ్, ఈమెయిల్, గవర్నెన్స్ మొదలైన వాటిని రూపొందించారు. సరళీకరణ. విదేశీ వాణిజ్యం మరియు విదేశీ పెట్టుబడులకు అడ్డంకులు తొలగించబడ్డాయి. చాలా వరకు వస్తువులను సులభంగా దిగుమతి చేసుకోవచ్చు మరియు ఎగుమతి చేసుకోవచ్చు. విదేశీ కంపెనీలు ఇతర దేశాలలో కర్మాగారాలు మరియు కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కారకాలన్నీ ప్రపంచీకరణకు ప్రారంభిస్తాయి. ప్రపంచీకరణ యొక్క ప్రయోజనాలు. ఈ ప్రక్రియలో మూలధనం, వనరులు మరియు సాంకేతికతతో పాటు వస్తువులు మరియు సేవలు ఒక దేశం నుండి మరొక దేశానికి స్వేచ్ఛగా తరలించబడతాయి. ప్రజలు సాధారణంగా మంచి ఆదాయం, మంచి ఉద్యోగాలు లేదా మెరుగైన విద్య కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళతారు. సాంకేతికతలో వేగవంతమైన అభివృద్ధి రవాణాను తగ్గించింది. ప్రపంచీకరణ ప్రక్రియను ప్రేరేపించిన ఒక ప్రధాన అంశం ఖర్చు. ఇది పోటీ మరియు ఆవిష్కరణలను మెరుగుపరచడం ద్వారా వినియోగదారులకు వస్తువులు మరియు సేవల యొక్క మరింత ఎంపిక మరియు నాణ్యతను అందిస్తుంది. ఇది అభివృద్ధి మరియు వృద్ధి ప్రయోజనాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాప్తి చేయడం ద్వారా పేదరికం, అసమానత మరియు దోపిడీని తగ్గిస్తుంది. ప్రపంచీకరణ యొక్క ప్రతికూలతలు. విదేశీ సంస్థల నుండి పెరిగిన పోటీ, స్థానిక ఉద్యోగాలు మరియు పరిశ్రమల నష్టం, రాజకీయ మరియు ఆర్థిక అస్థిరతకు గురి కావడం, సాంస్కృతిక మరియు పర్యావరణ ప్రభావాలు, ఉత్పత్తిదారులకు మరియు వినియోగదారులకు లాభదాయకం. నిర్మాతలకు వారు కొత్త సాంకేతికత మరియు ఉత్పత్తి పద్ధతుల్లో పెట్టుబడి పెట్టారు. వారు విదేశీ కంపెనీలతో విజయవంతమైన సహకారం నుండి పొందారు. ఐటీ రంగ అభివృద్ధికి ప్రపంచీకరణ దోహదపడింది. మంచి నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు ఉత్పత్తి చేయబడుతున్నాయి. వినియోగదారులకు అనేక ఉత్పత్తులకు మెరుగైన నాణ్యత మరియు తక్కువ ధరలను ఆస్వాదించగల వినియోగదారులకు గొప్ప ఎంపిక ఉంది. ఈరోజు ప్రజలు ఇంతకుముందు సాధ్యమైన దానికంటే చాలా ఎక్కువ జీవన ప్రమాణాలను కలిగి ఉన్నారు. స్థానిక కంపెనీకి ఎంఎన్సీల ప్రయోజనాలు. ఎంఎన్సీలు వేగవంతమైన ఉత్పత్తి కోసం కొత్త యంత్రాలను కొనుగోలు చేయడం వంటి అదనపు పెట్టుబడులకు డబ్బును అందించగలవు. ఎంఎన్సీలు తమతో పాటు ఉత్పత్తి కోసం సరికొత్త సాంకేతికతను తీసుకురావచ్చు. హోస్ట్ దేశంపై ఎంఎన్సీల హానికరమైన ప్రభావాలు. పెద్ద సంఖ్యలో చిన్న ఉత్పత్తిదారులు మరియు కార్మికులకు ఎంఎన్సీలు పెద్ద సవాలుగా నిలిచాయి. బ్యాటరీలు, టైర్లు, పాల ఉత్పత్తులు మరియు కూరగాయల నూనెలు ఎంఎన్సీల నుండి గట్టి పోటీ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన కొన్ని పరిశ్రమలు. అనేక యూనిట్లు మూతపడ్డాయి.
చాలామంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ రోజుల్లో చాలామంది యజమానులు కార్మికులను తాత్కాలికంగా నియమించుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇది కార్మికుల జీవితాలను మార్చింది మరియు వారి ఉద్యోగాలు ఇకపై సురక్షితంగా లేవు. కార్మికులు కూడా చాలా ఎక్కువ పని గంటలు మరియు రాత్రి షిఫ్ట్లలో పనిచేయాలి. వేతనాలు తక్కువగా ఉన్నాయి మరియు కార్మికులు ఓవర్ టైం పనిచేయవలసి వస్తుంది. ఎస్ఈజెడ్ ప్రత్యేక ఆర్థిక మండలి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలచే ఏర్పాటు చేయబడింది. విద్యుత్, నీరు, రోడ్లు, రవాణా, నిల్వ మరియు విద్యా సౌకర్యాలు వంటివి. ప్రత్యేక ఆర్థిక మండలి లక్షణాలు. ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసే కంపెనీలు 5 ఏళ్ల ప్రారంభ కాలానికి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కార్మిక చట్టాలలో ఐక్యతను కూడా అనుమతించింది. విధాన మార్పులు. 1991 ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాతలతో భారీ నిర్మాతలు పోటీపడే సమయం ఆసన్నమైందని ప్రభుత్వం నిర్ణయించింది. పోటీ దేశంలోని నిర్మాతల పనితీరును మెరుగుపరుస్తుందని భావించింది. ఇది ఎంచుకోవడానికి మరిన్ని రకాల వస్తువులను కలిగి ఉన్న వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీనికి శక్తివంతమైన అంతర్జాతీయ సంస్థ WTO మద్దతు ఇచ్చింది. WTO ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రపంచ వాణిజ్యాన్ని పర్యవేక్షించడానికి మరియు సరళీకరించడానికి స్థాపించబడింది. WTO అధికారికంగా జనవరి 1, 1991న ప్రారంభమైంది. భారతదేశం WTOలో సభ్యదేశంగా ఉంది. ఇది దిగుమతి సుంకాలు మరియు దిగుమతి కోట్లు వంటి వాణిజ్య అడ్డంకులను తొలగించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. WTO యొక్క ప్రతికూలతలు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు దాని విధానాన్ని అనుసరించాలని ఒత్తిడి చేసింది. US మరియు EU వంటి వాణిజ్య అడ్డంకులు మరియు సంపన్న ప్రాంతాలపై దృష్టి సారించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ ప్రయోజనం పొందాయి. గ్లోబలైజేషన్ ఫెయిర్. ప్రభుత్వం వాణిజ్యం మరియు పెట్టుబడి అడ్డంకులను ఉపయోగించవచ్చు. అమలు చేసి కార్మికులు తమ హక్కులను పొందుతారు. చిన్న నిర్మాతలు పోటీ పడేంతవరకు వారి పనితీరును మెరుగుపరచడానికి వారికి మద్దతు ఇవ్వండి. దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను పరిరక్షించే విధానాలను రూపొందించండి. సరసమైన నియమాల కోసం WTO వద్ద చర్చలు జరపండి. ముగింపు. ప్రపంచీకరణ అనేది సాంకేతిక ఆవిష్కరణలు మరియు మార్కెట్ శక్తుల ద్వారా నడిచే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, సంస్కృతులు మరియు ఆలోచనల పరస్పర ఆధారపడడం మరియు ఏకీకరణను పెంచే ప్రక్రియ. ఇది మానవ జీవితంలోని వివిధ అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది.